గోర మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం సమాజానికి ఎదురీదిన తొలి వైద్యురాలు కాదంబని బోస్ గంగూలీ గురించి తెలుసుకుందాం. ఆధునిక భారతదేశంలో పాశ్చాత్య వైద్యశాస్త్రపు పట్టా పొంది ప్రాక్టీస్ చేసి విజయం సాధించిన తొలి భారతీయ మహిళ కాదంబని బోస్ గంగూలీ. వీరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాల్లో మాట్లాడిన తొలి మహిళ కూడా. అమెరికన్ చరిత్రకారుడు డేవిడ్ కోఫ్ ప్రకారం కాదంబని గంగూలీ చాలా ఆధునికంగా ఆలోచించిన తొలితరం బ్రహ్మ సమాజపు భారతీయ మహిళ. భారతదేశానికి సంబంధించి మహిళల తొలి సంస్థ భాగల్పూర్ మహిళా సమితిని ప్రారంభించిన వారిలో ఒకరైన బ్రజకిషోర్ బసుకు కాదంబని 1861 జూలై 18న జన్మించారు. తండ్రి ప్రోత్సాహంతో కాదంబని ఢాకాలోని బ్రహ్మో ఈడెన్ ఫిమేల్ స్కూల్, అటు తర్వాత కలకత్తాలోని హిందూ మహిళా విద్యాలయంలో చదువుకున్నారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో 1879లో విద్యార్థులకు ప్రవేశం కల్పించగా మరుసటి సంవత్సరం కలకత్తా విశ్వవిద్యాలయంలో మహిళా విద్యార్థులకు డిగ్రీ చదువుకు అవకాశం లభించింది. అలా భారతదేశంలో పట్టభద్రులైన తొలి ఇద్దరు మహిళల్లో ఒకరు కాదంబని గంగూలీ కాగా మరొకరు చంద్రముఖి బసు. డిగ్రీ చదువు పూర్తి అయ్యాక 1883 జూన్ నెలలో ద్వారకానాథ్ గంగూలీతో కాదంబని వివాహమైంది. ద్వారకానాథ్ మన దేశంలో మహిళల కోసం తొలి పత్రిక అబలా బందోబ్ను నిర్వహించిన అభ్యుదయవాది. బహుభార్యత్వానికి, అంధవిశ్వాసాలకు, పరదా పద్ధతికి, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. ద్వారకానాథ్ గంగూలీ తొలి భార్యను కోల్పోయిన తర్వాత కాదంబనిని వివాహమాడారు. వారిద్దరి మధ్య 20 ఏళ్ల వయసు తేడా ఉంది. ద్వారకానాథ్ పోరాడిన తర్వాత కానీ కాదంబనికి కలకత్తా మెడికల్ కళాశాలలో ప్రవేశం లభించలేదు. దాంతో కాదంబని గంగూలీ భారతీయ విశ్వవిద్యాలయపు వైద్య విద్యలో ప్రవేశించిన తొలి మహిళ అయ్యారు. విద్యాలయాల్లో మహిళల ప్రవేశం గురించి చాలామంది వ్యతిరేకిస్తూ కూడా పోరాడారు. అలాంటి వారిలో ఆ విశ్వవిద్యాలయపు ప్రొఫెసర్ ఆర్సి చంద్ర కూడా ఉన్నారు. కనుకనే కాదంబని గంగూలీని ప్రాక్టికల్ ఎగ్జామ్లో ఫెయిల్ చేయగా బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ పట్టా లభించలేదు. వివక్ష ఆ స్థాయిలో ఉండేది. నెలకు 20 రూపాయల చొప్పున ఉపకార వేతనం కాదంబని గంగూలీకి జారీ చేసి 1883 నుంచి ఒకేసారి పెద్ద మొత్తం ఇచ్చారు. దాంతో భర్త ప్రోత్సాహంతో 1892లో ఇంగ్లాండ్ వెళ్ళి ఎల్ఆర్సి, గ్లాస్గో నుంచి ఎల్ఆర్సిఎస్, ఇంకా డబ్లిన్ నుంచి జిఎఫ్పిఎస్ పట్టాలు పొందారు. భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత కలకత్తాలోని లేడీ డెఫ్రిన్ హాస్పిటల్లో నెలకు 300 రూపాయల జీతంతో ప్రసూతి శాస్త్రం, గైనకాలజీ విభాగాలలో సేవలందించారు. డాక్టర్ వృత్తిలో బిజీగా ఉన్నా పిల్లలను శ్రద్ధగా పెంచారు. ఆమె కుమార్తె జ్యోతిర్మయి స్వాతంత్ర్య సమరయోధురాలు కాగా కుమారుడు ప్రభాత్ చంద్ర జర్నలిస్టుగా తండ్రి నడిపిన అబలా బందోబ్ పత్రికలో గొప్పగా రాణించారు. ఆమె సవతి కూతురు మనవడే ప్రఖ్యాత చలనచిత్ర దర్శకుడు సత్యజిత్ రే. ఆగ్నేయాసియాలోనే యూరోపియన్ వైద్యశాస్త్రాన్ని అభ్యసించి పట్టా పొంది ప్రాక్టీస్ చేసిన తొలి మహిళ కాదంబని గంగూలీ. ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కాదంబని మహిళల హక్కులకు సంబంధించి విశేషంగా పోరాడారు. కనుకనే ఆనాటి సమాజం నుంచి చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. బంగభాషి అనే పత్రిక కులట అంటూ ఆమెను పరోక్షంగా విమర్శించేదాకా వెళ్ళింది. అయితే భర్త ద్వారకానాథ్ పోరాడి ఆ పత్రికా సంపాదకుడు మహేష్ పాల్ను కోర్టుకి ఇచ్చి 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించేలా విజయం సాధించారు. 62 ఏళ్ల వయసులో 1923 అక్టోబర్ 3వ తేదీన కన్నుమూసిన
కాదంబిని గంగూలీ నేటికి భారతీయ మహిళా లోకానికే కాదు అందరికీ ప్రాతస్మరణీయులు. కనుకనే ఇటీవల అంటే 2020లో స్టార్ జల్సాలో వచ్చిన ప్రోతోమా కాదంబిని అనే బెంగాలీ టెలివిజన్ సీరియల్, జీ బంగ్లాలో కాదంబిని అనే బెంగాలీ సిరీస్ చాలా ప్రజాదరణ పొందాయి. ఈరోజు మనం సమాజానికి ఎదురీదిన తొలి వైద్యురాలు కాదంబిని బోస్ గంగూలీ గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.